ఈ సీమరాజు అన్నవాడు మెళ్ళం చేస్తాడంటే వైసీపీ కండవ వేసుకుంటాడు. నేను అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అంటాడు. అంటే జాతీయం కాదు, లోకల్ కాదు, స్టేట్ కాదు, జాతీయం అంటే ఇండియా కాదు, అంతర్జాతీయ ప్రపంచం మొత్తానికి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెప్తా ఉంటాడు. ఈ నా కొడుకు చేసే పనులు చేసే వీడియోలు ఒక స్క్రీన్ పెట్టుకొని చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మైనస్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని మైనస్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, లేనిపోయినా బురద జగన్మోహన్ రెడ్డి గారిని జల్లాలి. అతను టార్గెట్ అది. అలాగే చల్లాడు. సరే, వాడి వల్ల పార్టీ ఓడిపోయింది నేను చెప్పను, అంత సినిమా లేదు. ఎందుకు ఓడిపోయిందో మా తమ్ముడు ఈవీఎం నాయుడు అందరికీ చెబుతూ ఉంటాడు. ఈవీఎం ద్వారా ఓడిపోయారు పార్టీ వైసీపీ ఓడిపోయిందో తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అనేది ప్రజలందరూ మెచ్చుకుంటా ఉన్నారు. పేదవారైతే ఇప్పటికీ నా ఓటు ఎక్కడ పోయింది, జగనని నేను ఓటేసా, జగనానికి నా జగన్ నేను ఓటేసా, నా ఓటు ఎక్కడ పోయింది చెప్పేసి ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. సరే, క్వశ్చన్ టైం బాగాలేదు, గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం కూడా గేమ్ ఏంటో చూపిద్దాం. జగనానికి తెలియని విద్య లేవు. చాలా మంది పెద్ద పెద్ద ఢీకొని వైఎస్ఆర్సీపీని స్థాపించిన మగోడు గెలిచి చూపించాడు. ఈ భారతదేశంలో ఏ సీఎం కొడుకు సొంతగా పార్టీ పెట్టింది లేదు, పెట్టి గెలిచింది లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం. ఎన్టీ రామారావు గారు కొడుకు కూడా పెట్టారు, ఆయన పేరు వచ్చేసి హరికృష్ణ గారు. ఆయన కూడా ఒక సీట్ కూడా గెలవాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక ఉప ఎన్నికల్లో 17 సీట్లు పోటీ చేస్తే 15 గెలిచాడు. తర్వాత 2014లో పోటీ చేసి 67 సీట్లు గెలిచాడు. 2019లో 175కి 151 కొట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు. ఆ ట్రాక్ రికార్డుని ఎవరు చెడగొట్టు. ఇప్పుడు ట్రాక్ రికార్డు, ఎందుకంటే సింగల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఢీకుంటే అది ట్రాక్ రికార్డు కొట్టినట్టు. వీళ్ళంతా కూటమిగా వచ్చి పనికి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. సరే, ఈవీఎంలో ఓడించారా అలాగే ఢీకుంటలో ఓడించారా అని పక్కన పెడితే ఆ ట్రాక్ రికార్డు జగన్ సొంతం 151. ఈ పవన్ కళ్యాణ్, మా కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్ సినిమా లేదు, చంద్రబాబుకి అసలే లేదు. ఇంకా బీజేపీ అంటావా, పోయినసారి 2019లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయంట. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా వేరు. సరే, ఈ స్టామినా మీద కొంతమంది కుక్కలు గౌ 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 అంటా ఉన్నాయి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా మారుతూ ఉన్నాయి. పార్టీ అధికారం ఉన్నప్పుడు మాట్లాడింది, ఇప్పుడు అధికారం పోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పసుపు ఛానల్లో ఎల్లో మీడియా ఒక ఎదవ నా కొడుకున్నాడు, వాడి పేరు సీమరాజా. ఈ నా కొడుకుని పిలుచుకొని కావాలని నువ్వు ఈ మాటలు మాట్లాడు, ఇవే మాట్లాడు, జగన్ ఇబ్బంది గురించి జగన్ గురించి తప్పుడు ప్రచారం చేయని చెప్పి చేపిస్తా ఉంటారు. నేను సందర్భం ఒకటే చెబుతా ఉన్నా. ఇందాక నేను నా అడ్రస్ చెప్పా. నా అడ్రస్ చాలా మంది ఏంది ప్రేమన్నా ఎప్పుడు చెప్పి అడ్రస్ చెప్పారు చాలా మంది అనుకోవచ్చు. కానీ ఒకటి ఎందుకు చెప్పారంటమాట, ఇది సీమరాజా గారికి కొడక్క, నా గుద్దల దమ్ముంది, నా అడ్రస్ చెప్పా. నా ఆఫీసు నగరంపాలు, నా ఇల్లు నల్లచెరువు. నీ గుద్దల దమ్ముంటే నీ అడ్రస్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మెడలో వైఎస్ఆర్సీపీ కండవ వేసుకుని నా కొడక, జగనన్న గురించి నువ్వు ఇష్టం మాట్లాడితే పిచ్చి నాకుండా మా వైసీపీలు చూస్తూ ఉంటారా? అంటే మాకు చేత కాదా? అదే అంటే నా ఇష్టం అంటావు కదా. మేము కూడా చెబుతున్నాం, మా కాళ్ళ కింద టీడీపీ కండవా, టీడీపీ కండవా, జనసేన కండవా, బీజేపీ కండ వేసుకుంటాం మేము. ఎవడు అడుగుతాడు, మేము చెబుతాం, అది కూడా మా ఇష్టం అంటాం. ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీ కండవా మెళ్ళ వేసుకొని మాట్లాడితే మీ ఇలాగే మాట్లాడతాం. మేము ఏ రోజు జెండాల గురించి కండాల గురించి మాట్లాడలా. నువ్వు కండవ వేసుకొని మెళ్ళలో జగన్ గురించి పిచ్చిగా మాట్లాడితే నా కొడక మేము చూస్తూ ఉంటామా? అంటే మాకు చేత కాదా? బూతులు చేత కదా మాకు? ఏబిఎన్లో కూర్చొని ఈడొకడు ఆర్పీ గారు కూర్చొని ఇద్దరు మీ అందరికి ఒక బంపర్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ త్వరలో చెప్పబోతా ఉన్నా. ఈ ఏబిఎన్ ఏంటి చెబుతా, మీకే చెబుతా. ఇప్పుడు ఎక్కడ చెప్పలా, మీకే చెబుతా. చెప్పురా, ఏబిఎన్ చెప్పు, టీవీ5 గడి చెప్పు, లేదా ఇంకోటి చెప్పు, ఏమి ఉడిద్ది మాకు? ఏంట్రా బ్రేకింగ్ న్యూస్ చెప్పు. నీ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలియట్లా, చెప్పాలి కదా. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి నువ్వు 15 రోజులు 20 రోజులు అయిపోయింది. ఎక్కడ ఆ బ్రేకింగ్ న్యూస్? నేను అడుగుతున్నా, నువ్వు బ్రేకింగ్ న్యూస్ అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి త్వరలో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, అది ఎవరికి చెప్పలా. ఏబిఎన్కి చెబుతున్నా, ఫస్ట్ మీకే చెబుతున్నా. మీదంటే నాకు బాగా రుచి, మీద నేను నోట్లో పెట్టుకున్నా, తీయగా ఉంది అని చెప్పేసి నువ్వు ఆడికి చెబుతున్నావు కదా. ఆ తీపి చూసావు కాబట్టి నువ్వు బయట పెట్టాలి నా కొడక ఆ బ్రేకింగ్ న్యూస్.
జగన్మోహన్